మొగల్తూరు వదిలి బయలుదేరిన మన పార్వతీశం తెల్లవారేసరికి నిడదవోలు చేరాడు. మనసులో ఒకటే ఆలోచన, మహత్కార్యం. ఇదిగో ఇక్కడే మొదలు ఇంగ్లాండ్ మహాప్రయాణం. బస్తీ వీధుల్లో బరువు మోస్తూ నడుస్తూ కళ్ళలో భయం, లోపల ఆశ. ఎక్కడైనా తప్పు జరిగితే అంతా ఇక్కడే ఆగిపోతుందేమో. నిడదవోలు రైల్వే స్టేషన్. గోల, గందరగోళం. టికెట్ కౌంటర్ దగ్గర నిల్చున్నాడు. టికెట్ ఇవ్వండి త్వరగా. ఎక్కడికి? ఏ రైలుకు? చుట్టూ చూస్తున్నాడు పార్వతీశం. చెప్పాలా లేదా గుట్టు బయటపడుతుందా? మీకెందుకండి, టికెట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఏరా బాబు రేయ్, ఊరు చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తాం? ఒట్టి పల్లెటూరోడ్లా ఉన్నావే. అవమానంతో ముఖం వేడెక్కింది. కానీ అప్పుడే వేరే గొంతు. బాబూ, ఈ రైలు చాలా ఊళ్ళల్లో ఆగుతుంది. ఎక్కడికో చెప్పాలి, అప్పుడే టికెట్ ఇస్తారు. అయ్యో నిజమే కదా. చెన్నాపట్నం. చంపేశావు పో. పట్నం బండి సాయంకాలం వరకు రాదు. ఎల్లి పొద్దుపోయాకరా. పార్వతీశం ఏమీ మాట్లాడలేదు. టికెట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా అక్కడి నుండి వచ్చేశాడు. కళ్ళల్లో అవమానం, కానీ మనసులో మాత్రం చిన్న నవ్వు. ఇంగ్లాండ్ సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియలేదులే. ప్లాట్ఫామ్ మీద ట్రంక్ పెట్టె మీద కూర్చుని గొడుగు చేతిలో పట్టుకుని వస్తుందా లేదా అయినా ఎవరో పెద్ద మనిషి అన్నట్టు నువ్వెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటులే. అసలు ఆ ట్రైన్లో మనోడేం చేశాడో తెలుసుకోవాలంటే తర్వాయి భాగం చూడాల్సిందే.